బతిపుడుతుంది ఉదయం 7 గంటలకి ఉదయం మళ్ళీ 9 మళ్ళీ సాయంత్రం 7 మళ్ళీ 9 సాయంత్రం మళ్ళీ 7 గంటలకు 9 చూపించాలి సార్. ఇంకొకటి కాలేజ్ టైమింగ్స్ గవర్నమెంట్ టైమింగ్స్ ఉన్నాయి కదా. ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 8 టు పెట్టుకుంటాము. 8 to 4 8 to 5 4 మంత్స్ మన 4 ప్రైవేట్ కాలేజ్ మార్నింగ్ 8. ఆ టైప్ ఆఫ్ ఇది వద్దంటున్నాడు కదా, అంత ప్రెజర్ ఏం పెట్టద్దు అంటున్నారు కదా. పంపిస్తున్నాం 8 నుంచి 4 దాకా పెట్టి 4 నుంచి 7 వరకు పంపించారు. అదే నేను అంటుంది ఆ రెగ్యులర్ సిస్టంలో అయిపోతుంది 10 డేస్లో. అంటే కాదు ప్రతిదీ మనం ఆఫీస్ రూమ్ ఒకటి ఆఫీస్ రూమ్స్ అవన్నీ కింద ఉంది మనకి. ఇదేమి ఇక్కడ మళ్ళీ ప్లాన్ అది చూపించమంటే సరిపోద్దా? యూ షేప్ ప్లాన్ చూపించి ఇప్పుడు అంతా 6,000 ఆల్రెడీ కూడా ఉండదు మొత్తం కన్స్ట్రక్షన్ పడుకోవడం స్పెసిఫిక్గా సరిపోతుంది. అది అసలు నాకు ఒక రూమ్ వల్ల కింద పొడవెడలు మొత్తం 2 క్లాస్ రూములు కింద ఆఫీసు 2 ల్యాబ్లు పెట్టి వచ్చినారని బెత్తనాలని పంపించేస్తే ఇప్పుడే చెప్తా ఉండు అది నీకు ఇప్పుడే చెప్తా ఉండు నీకు ఇదంతా అది తప్పదు కొంత మేనేజ్ చేయకపోతే. అంటే ఫస్ట్ టైం మనం తెచ్చుకుంటుంది ఒక సెక్షనే ఇందులో పెట్టేస్తే మధ్యలో ఏమన్నా ఉంటే అప్పుడు అసలు ఈ గ్యాప్ ఎందుకు వదిలేరు? ఇప్పుడు ఇది అక్కడికి ఇది పోయేది. ఇప్పుడేమి రూమ్ కలిసి వస్తుంది కదా. 45 ఒక క్లాస్ రూమ్ అంతే. నేనంటాను మనకి ఇంకా స్పేస్ కలిసి రావాలంటే దాని మీద వెనక్కి జరిపేసుకోవచ్చు, జరుపుకోవచ్చు కదా. అదే మధ్య వాల్గా వేసుకుంటే ఇంకా పెద్ద పెంచలేదు కాబట్టి అట్లా ఇది ఒక్కటి ఫ్రంట్ వరకు చాలు. సైడ్స్ ఎందుకు వదిలినట్టు? సైడ్స్ అవసరం లే. ఇది 45 వీళ్ళంతా 14 x 3 4,000 4 4 3 4 4 16 వచ్చింది. 3 4 16 అంటే 2000 కూడా తక్కువ ఉంది. 6,500 పల్లెటూరు కాబట్టి పట్టించుకొని నెట్టేస్తారు. టౌన్లో అయితే మనకి ఇబ్బంది. మనకి ఇక్కడ అసలు 10 acres చూపించడం గ్రేట్. అదే అడ్వాంటేజ్ ఉంది. అదే చూపించేది ఈ సైట్ కూడా కన్స్ట్రక్షన్ అది ప్లాన్ చూపించేది ఆయన చెప్పిన యూ షేప్ ప్లాన్, ప్లే గ్రౌండ్స్ చేసుకుంటే బిల్డింగ్ అప్రూవ్డ్ ఉంది కదా. వస్తున్నాం సార్.